రాగి చాక్లెట్ స్మూతీ. రాగి చాక్లెట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రాగి పిండి, పాలు, అరటిపండు, చాక్లెట్ ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండేవే. సో రాగి పిండి ఉంటే ఇంకా ఈజీ. అరటిపండు జనరల్గా ఉంటుంది. చాక్లెట్స్ చిన్నపిల్లలు ఉంటే ఉంటుంది, పెద్ద పిల్లలు కూడా చాక్లెట్స్ తింటూ ఉంటారు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే పాలుని వేడి చేసుకుందాము. అంటే చాక్లెట్ని ఫస్ట్ మెల్ట్ చేయాలన్నమాట. సో పాలల్లోనే మనము చాక్లెట్ని మెల్ట్ చేసేసుకుందాము. ఇది ఆల్రెడీ మనము కాసిన పాలు కాబట్టి కొంచెం పాలే ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము రాగి 2 స్పూన్లు రాగి పిండి, మాల్టెడ్ రాగి పిండి. సో దీన్ని కలుపుకొని రెడీ చేసుకుందాము. సో ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మనం దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. సో చాక్లెట్ ఇక్కడ కరుగుతుంది చక్కగా. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ చాక్లెట్ ఉపయోగిస్తున్నాను. అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ అరటిపండు ఉపయోగించుతున్నాం, అది కూడా తీయగా ఉంటుంది. అందుకని ఇంకా వేరే స్వీట్నర్ ఇక్కడ అవసరం లేదనమాట ఈ స్మూతీకి. బెల్లం కానీ, హనీ కానీ, లేకపోతే షుగర్ కానీ ఏది కూడా యాడ్ చేయని అవసరం లేదు. సో చక్కగా చాక్లెట్ మిల్క్ రెడీ అయిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. ఇది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే చాక్లెట్ ఉంది కాబట్టి. సో ఫ్రూట్స్ ఇందులో మనం డిఫరెంట్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బనానా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా ఫ్లెష్ ఫ్రూట్ అంటే మస్క్ మిలన్ యాడ్ చేసుకోవచ్చు. గోవా, అందులో గింజలన్నీ తీసేసి గోవా యాడ్ చేసుకోవచ్చు, జామకాయ అన్నమాట. ఇలా డిఫరెంట్గా మనము డిఫరెంట్ ఫ్లెషీగా ఉండేటువంటి ఫ్రూట్స్ ఏవైనా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ స్ట్రాబెర్రీ యాడ్ చేసుకోవచ్చు, బ్లూబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు, బెర్రీస్ కూడా ఇందులో చక్కగా యాడ్ చేసుకోవచ్చు. అంటే చాక్లెట్తో ఏ ఫ్రూట్ చక్కగా వెళ్తుంది అని చూసుకుని అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చాక్లెట్ పూర్తిగా కరిగిపోయింది కదా. సో ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మనం దీన్ని శుభ్రంగా సో నీట్గా మనం దీన్ని కరిగించేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే సో చక్కగా థిక్నెస్ వచ్చింది. నెక్స్ట్ మనము ఇందులో రాగి పిండిని, వాటర్లో కలిపిన రాగి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవటమే. ఇది కొంచెం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే రాగి పిండి ఆల్రెడీ మాల్టెడ్ అయినా కానీ ఆ థిక్నెస్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా థిక్నెస్ వెంటనే వచ్చేస్తుంది. ఎంత క్రీమీ లుక్ వచ్చిందంటే సో ఇప్పుడే స్మూతీ లాగా ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఎక్కువసేపు హీట్లో ఉంది అంటే కనుక మళ్ళీ అది లంప్స్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ స్మూతీకి కావాల్సిన స్మూతీనెస్ ఇందులో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే మనము మిగిలిన పాలు, తర్వాత అరటిపండు ఇవన్నీ కలిపి చక్కగా స్మూతీలాగా బ్లెండ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే అనమాట. అంత సింపుల్ ఇది. సో దీన్ని కొంచెం ఇలా చల్లార్చుదాం. సో చక్కగా జెల్లీలాగా అయిపోయింది. దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక చిన్న కప్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక మనకి అది ఒక డెజర్ట్ లాగా ఉంటుందన్నమాట. దానిపైన కొంచెము డ్రై ఫ్రూట్స్, నట్స్ క్రష్ చేసి వేసేసుకుని, లేదంటే ఫ్రెష్ ఫ్రూట్స్ దానిపైన వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి భోజనం అయిన తర్వాత చిన్న బౌల్ అది పిల్లలకి ఇస్తే కనుక చక్కటి డెజర్ట్ లాగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా నీట్గా ఉందో.
సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన రెసిపీకి చాక్లెట్, బనానా చాక్లెట్, ఇప్పుడు రాగి చాక్లెట్ స్మూతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ముఖ్యమైనది అరటిపండు. అరటిపండు ఫస్ట్ మనము ఇందులో కట్ చేసి వేసేసుకుందాము. సో 2 చిన్న అరటిపళ్ళు, ఇవి పెద్ద అరటిపళ్ళు కాదు, చిన్నగానే ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి. సో మీడియం సైజ్ అరటిపళ్ళు 2. సో మనకి ఆల్మోస్ట్ ఒక 3 గ్లాసెస్ వరకు స్మూతీ రెడీ అయిపోతుంది. అరటిపండు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఈ రాగి తర్వాత చాక్లెట్ ఈ 2 కలిసేటప్పటికి చక్కగా పిల్లలు దీన్ని ఎంజాయ్ చేస్తారు. బోల్డన్ని పోషకాలు దీని నుంచి వస్తున్నాయి. రాగి పిండిలో సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. మనకి అరటిపండులో ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది అనమాట. ఆలిగోసాకరైడ్స్ అనేసి ఒక ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. అవి ఏంటంటే మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను, మిగిలిన మిల్క్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ కొంచెం మనము దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి అప్పుడు మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం. సో ఇలా ఉంది. చక్కటి స్మూతీ రెడీ అయింది. కాదంటే కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వావ్, ఎంత స్వీట్ అరోమా వచ్చిందంటే అరటిపండు నిజంగా ఒక అద్భుతంగా ఉంటుంది. ఎందులోనైనా చక్కగా ఈజీగా కలిసిపోతుంది. మనకి జనరల్గా ఉండే ప్రాక్టీస్ ఏంటంటే భోజనము అయిపోయిన తర్వాత లాస్ట్లో పెరుగన్నంలో అరటిపండు మిక్స్ చేసి తీసుకోవటం అనమాట. ఎస్పెషలీ విరోచనాలు టైంలో కనుక మనము మజ్జిగన్నంలో కానీ పెరుగన్నంలో కానీ అరటిపండు మిక్స్ చేసి తీసుకున్నాం అనుకోండి, పెరుగు నుంచి వచ్చేటువంటి గుడ్ బ్యాక్టీరియా, తర్వాత అరటిపండు నుంచి వచ్చేటువంటి ఫ్రక్టో ఆలిగోసాకరైడ్ అనే ఫైబరు, ఈ 2 కలిపి బ్యాక్టీరియా మీద యుద్ధం చేసేస్తాయి అన్నమాట. సో డెఫినెట్గా ఆ కడుపు అప్సెట్ ఏదైతే ఉంటుందో, స్టమక్ అప్సెట్ ఏదైతే ఉంటుందో, విరోచనాలు అవన్నీ ఆ ఫ్రీక్వెన్సీ తగ్గటము, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ పేటెన్సీ పెరుగుతుందన్నమాట. అంటే రెన్యూ అవుతుంది, బాగుపడుతుంది, డ్యామేజ్ని మళ్ళీ రిపేర్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. పెరుగు ప్లస్ అరటిపండు 2 కలిపి రిపేర్ చేస్తూ ఉంటాయి. సో ఇంకొక ఫామ్లో మనం తీసుకోవాలంటే ఇందులో మనకి అరటిపండు ఉంది, మిల్క్ ఉంది. మిల్క్ బదులుగా మనం ఇందులో మజ్జిగ లేకపోతే పెరుగు యాడ్ చేసేసుకుని చాక్లెట్ డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రాగిని మనము చక్కగా అందులో మిక్స్ చేసి కుక్ చేసి యాడ్ చేసాం కదా, అదే విధంగా యాడ్ చేసుకుని తీసుకుంటే ఇది కూడా ఎప్పుడైనా పిల్లలకి పొట్ట అప్సెట్ అయినప్పుడు, పిల్లలకి ఏదన్నా తిను అని అంటే ఇష్టం ఉండదు కదా, ఇలాంటివి తయారు చేసి ఇస్తే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది సర్వ్ చేసేసుకుందాం. చక్కగా 2 గ్లాసెస్ అయింది. ఇంకో కొంచెం ఉంది, ఇంకో గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో బ్యూటిఫుల్గా చక్కగా ఉంది. ఇది చిల్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా కూడా తీసుకోవచ్చు. రాగి చాక్లెట్ స్మూతీ రెడీ అయిపోయింది. రాగుల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. రాగి పిండిలో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గించి చర్మానికి మిరుమిట్లు కొలిపే కాంతి ఇస్తాయి. రాగి పిండిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి
పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గటానికి ఉపయోగకరంగా ఉంటుంది. రాగి పిండిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత అంటే అనీమియా సమస్యను తగ్గిస్తుంది. రాగి పిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో మేలైన కొవ్వులు మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండెకు రక్షణ కల్పిస్తాయి.